హలో ఎవ్రీవన్. కొబ్బరి చట్నీ మంచి టేస్టీతో మంచి రుచితో రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? వేడి వేడి నూనెలో కొబ్బరి ముక్కలైతే వేసేయండి. అదేంటి అక్క, ఎవరైనా ప్రాసెస్ అంతా చెప్పి అది ఎలా చేయాలో చూపిస్తారు కానీ నువ్వేంటి వేడి వేడి నూనెలో కొబ్బరి ముక్కలు వేసేయండి అంటావు? కొబ్బరి ముక్కలు వేసేయంగానే మనకు పచ్చడి ఏమైనా రెడీ అయిపోతుందా ఏంటి? ఆ మధ్య ఒకసారి చేపలను మరుగుతున్న నీళ్ళల్లో వేయమన్నావు, ఇప్పుడొచ్చేసి వేడి నూనెలో ముక్కలేయమంటున్నావు. ఏంటక్క, ఏం చెప్తున్నావు అసలకి? అబ్బా! నువ్వు చెప్పేదేమైనా నీకైనా అర్థమవుతుందా అక్క? ఏంటిది ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పేసేయి అంటున్నారా? ఓకే. ఓకే. ఇక లేట్ చేయకుండా, సుత్తి లేకుండా సింపుల్‌గా కొబ్బరి చట్నీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అది కూడా కొంచెం రొటీన్‌గా చేసేద్దామండి. అందరూ చేసే విధంగా కాకుండా, ఎప్పుడు కొబ్బరి చట్నీ చేసినా ఏ విధంగా చేస్తారో పచ్చి కొబ్బరితోనే చేసేస్తుంటాం కదా! సో, దానికోసమైతే నేను కుడకలైతే తీసేసుకున్నాను. సో, ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరింట్లో పూజలైతే ఉంటాయి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా ఉంటాయి కదా! సో, వాటినైతే వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసామనుకోండి, రైస్‌లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ అండ్ దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ సూపర్‌గా ఉంటుందన్నమాట. సో, దానికోసమైతే ఏం చేయాలో మీకు అందరికీ ముందుగానే తెలుసు కదా! కొబ్బరి చిప్ప నుండైతే ముక్కలైతే తీసేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా అయితేనే మనకు పర్ఫెక్ట్‌గా కొబ్బరి ముక్కలనేటివి వేగిపోతాయన్నమాట. సో, నేనొచ్చేసి ఒక కొబ్బరి ముక్కతో అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి బాండీ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కంపల్సరీగా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలనేటివి దాంట్లో వేసేసి అవి గోల్డెన్ బ్రౌన్ కంపల్సరీగా రావాలండి. అలా వేసి ఇలా తీయకూడదు. అవి హై ఫ్లేమ్‌లో చేయకుండా లో ఫ్లేమ్‌లోనే చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అవి వేగిపోయేలోపు చింతపండయితే కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండయితే నానబెట్టేసుకుందాము. సో, మనకు చింతపండు నానేలోపు చూస్తున్నారు కదా! ఫైనల్‌గా మనకొచ్చేసి ఈ మాదిరిగా కొబ్బరి ముక్కలనేటివి వేగిపోయాయి కదా! ఇప్పుడు వీటినొచ్చేసి ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాము. ఆయిల్ అంతా కిందికి వడలిపోవాలి కాబట్టి నేనిలా హోల్స్ ఉన్న జల్లల్లో అయితే వేసేసానండి. సో, ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిపోవాలి కదా! ఈలోపుగా మనము ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ అయితే తీసేసానండి. దాంట్లోనే ఇప్పుడు ఒక 3 స్పూన్ల దాకా శనగపప్పు అయితే వేసుకోండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. శనగపప్పు మనకు వేయంగానే వేగిపోతుంది కదా! మంచి స్మెల్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుందండి. సో, ఈ వేగిపోయిన శనగపప్పును కూడా తీసేసి మళ్ళీ కొబ్బరి కుడకల్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఎండు మిరపకాయలు మీరు స్పైసీగా తింటే ఒక 15 దాకా వేసేసుకోండి. కొంచెం కారం తక్కువగా తింటాము అంటే ఒక 10 అయినా సరిపోతాయండి. కాకపోతే వీటిని మధ్యలో చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. లేదనుకోండి చిక్లి మన పైన పడుతూ ఉంటాయి. ఆల్రెడీ నా పైన పడింది. చిన్నగా చేయి పైన ఒక పొక్కు కూడా వచ్చేసిందండి. ఇది మనకు ఆడవాళ్ళకు కామనే అనుకోండి ఇలా వంట చేసేటప్పుడు. సో, ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ అయితే ఉంది కదండీ! దాంట్లోనే ఫస్ట్ అయితే ఆవాలైతే వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత జీరా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసేసి పోపైతే చల్లారనివ్వండి. ఇప్పుడొచ్చేసి మన కొబ్బరి కుడకలు అనేవి చల్లారిపోయాయి కదా! వీటిని మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకొని దాంట్లోనే పసుపు, దీంట్లో కంపల్సరీగా కల్లుప్పు అయితే వేసుకోండి. అప్పుడైతేనే మనకు కుడకలు పేస్ట్‌లా తొందరగా అయితాయన్నమాట కల్లుప్పు వేసుకోవడం వల్ల. దాంట్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి, చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా ఉంది కదండీ! అది కూడా కొంచెం కొంచెంగా వేస్తూ నేను వీడియోలో చూపించినట్టుగా మనము ఈ కొబ్బరి చట్నీ అయితే పట్టేసుకోవాలండి. కాస్త మెత్తగానే పట్టుకోవాలండి. మరీ బరకగా ఉందనుకోండి అంతగా టేస్ట్ ఉండదన్నమాట. సో, ఫైనల్‌గా యమ్మీగా ఉండే మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇది పెళ్ళిళ్ళు ఉన్న కాడ లేదు అంటే ఏదైనా శుభకార్యాలు ఉన్న కాడ కూడా టెంపుల్స్‌లో కూడా ఈ కొబ్బరి చట్నీ అయితే పెడుతున్నారు కదండీ! సో, మీలో ఎవరైనా ఎక్కడైనా తిన్నారా? ఇలాంటి చట్నీ తింటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. సో, మీరు కూడా ఈ శ్రావణంలో మన ఇంట్లో కొబ్బరి కుడకలు అయితే ఎక్కువగా ఉంటాయి కదా! మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో, కొంతమంది పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయలైతే యూజ్ చేయరన్నమాట. అది ఎవరిష్టం వాళ్ళదే అండి. కొంతమంది ఇలా చట్నీస్ లాగా చేసుకుంటారు. కొంతమంది ఊరికే తినేస్తూ ఉంటారు. అది మనం తప్పు పట్టలేం కదా! ఎవరిష్టం వాళ్ళదే అన్నాను కదండీ! సో, ఫైనల్‌గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇక మీరు కూడా రెడీ చేసేయండి. అలాగే వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి. సో, బై బై. మీ వినోదస్ వరల్డ్.